కూలిన బతుకులు. బాచపల్లిలో కుప్ప కూలిన అపార్ట్మెంట్ రిటైనింగ్ వాల్. 4 ఏళ్ల బాలుడు సహా 7గురు మృతి. మృతుల వలస కూలీలు, మరో 7గురికి గాయాలు. రైజ్ డెవలపర్స్ సంస్థ నిర్లక్ష్యంతోనే ఘోరం. పాత ఇటకల గోడపై సిమెంట్ కాంక్రీట్ వాల్. భారీ వర్షంతో నీళ్లు చేరి ఒత్తిడికి కూలిన గోడ. పక్కన ఉన్న గుడిసెలపై పడ్డ శిథిలాలు. పనులు ముగించుకొని వెళ్లిన గంటకే ఘోరం. నిర్మాణ సంస్థ యజమాని, 2 కాంట్రాక్టర్ల అరెస్ట్. ప్రాజెక్ట్ అనుమతులు నిలిపివేసిన హెచ్ఎండిఏ. వేర్వేరు ఘటనల్లో 6గురు మృతి. నేడు రేపు పలుచోట్ల వర్షం పడే అవకాశం. ఎంత బాధాకరం అంటే అసలు చూడండి, మనం వాళ్ళక్కడ ఉన్నారు, ఆ గోడ కూలిపోతుందని ఎవరికైనా తెలుసా? అంటే అప్పటి వరకు వాళ్ళు బతుకుతామన్న ఆశతోటి ఏదో కూలో నాలో చేసుకుంటా ఎప్పట్లాగే అంత నడిచిపోతా అనే లోపల గోడ కూలిపడ్డది. ఎంత దారుణం అంటే అడ్డమైన పర్మిషన్లు ఎట్లా పడితే అట్లా ఇస్తున్నారు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. దాంట్లో నాణ్యత ఎంత ఉందనేది కూడా చూడట్లే. వీళ్ళు ఏమంటారు, కకృతి పడతారు. పాత ఇటుకలు పెట్టండి, అవసరం లేదు, ఉన్నాయి కదా అని చెప్పి ఇటుకలు పెట్టారు. ఎందుకు కకృతి? పైసలు ఇస్తలేరా? ఫ్లాట్లు అమ్ముతలేరా? నాణ్యత గల బిల్డింగ్లు ఎందుకు కట్టరండి మీరు? ఒక బిల్డింగ్ కట్టినామంటే 100 ఏళ్ళు. కొన్ని ఊర్లలో ఉంటాయండి, పురాతన కాలమైనటువంటి ఇల్లులు ఉంటాయండి, ఎంత స్ట్రాంగ్ ఉంటాయండి అవి. సో ఇంకా చూడముచ్చడుగా ఉంటాయి. చాలా ఇల్లులు ఉన్నాయి అట్లా ఒక మారుమూల గ్రామాల్లోకి పోతే. సో చాలా అద్భుతమైనటువంటి ఇల్లులు, 200 సంవత్సరాల ఇల్లులు, 100 సంవత్సరాల ఇల్లులు, ఇంకా అట్లనే చెక్కు చెదరకుండా ఉంటాయి. కొంచెం చిన్న రిపేర్స్ ఏవో ఉంటాయి అంతే. బట్ చూడండి, ఒక అపార్ట్మెంట్ కడుతూ పాత ఇటుకలు వేయడం వల్ల, పాత ఇటుకలు పెట్టడం వల్ల కకృతి. కొత్త ఇటుకలు మళ్ళీ పైసలు ఖర్చు అయితే ఈ పైసలు మిగులుతాయని. ఆల్రెడీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి ఒక 50 లక్షలు అయింది అనుకుందాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక్క ఫ్లాట్కి 50 లక్షలు అయింది అనుకుందాం. వీడు ఎంతకు అమ్ముతాడండి? అది ₹1 కోటి లేని ఈ రోజున అపార్ట్మెంట్ ఫ్లాట్ వస్తుందా అండి? అపార్ట్మెంట్లో అసలు రా. ఎంతకు అమ్ముతాడండి? ఎక్స్ట్రా ₹1 కోటి వేసి 1,50,00,000. స్క్వేర్ ఫీట్కి 8,000 నుంచి స్టార్ట్, 7,000 నుంచి స్టార్ట్, లేదా 10,000, 12,000 స్క్వేర్ ఫీట్లు కూడా ఉన్నాయి. అయినా వీడికి కోట్ల రూపాయలు ఒక అపార్ట్మెంట్ కడితే కొన్ని కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. అయినా సిగ్గులేని విధవ వీడు. సో ఈ పైసల కకృతి వాడి, వీడి పైసల కకృతి వాడడం వల్ల ఏమైంది? మిగతా వాళ్ళ బతుకులు చీకట్లకు పోయినాయి. ఆ పాపము వీళ్ళకే కాదు, అది వంశవృక్షం, అంటే తరతరాలుగా వెంటాడుతూనే ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి దయచేసి కాంట్రాక్టర్స్. అండ్ అట్లనే హెచ్ఎండిఏ పర్మిషన్ ఎట్లా పడితే అట్లా ఇస్తూ ఉంటుంది. రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు. బల కింద పెట్టు, బల పైన ఇది పెట్టు. అండ్ అట్లనే కార్పొరేటర్స్ అండి. కార్పొరేటర్స్ వాళ్ళ జీతం ఎంత? 2,000, 3,000 ఉంటుందండి నెలకి కార్పొరేటర్గా గెలిచిన తర్వాత. మీరు అబ్జర్వ్ చేయండి, అప్పటి వరకు ఏం లేని కార్పొరేటర్ కూడా ఒకసారి గెలిచిండు అనుకో, 2 రోజుల ఫార్చునర్ వస్తుంది వాడికి. ఎక్కడికి వెళ్ళి వస్తుంది కార్పొరేటర్కి? ఒక ఎమ్మెల్యేకి ఫార్చునర్ ఉంటుంది అంటే ఒక అర్థం ఉన్నది. ఒక కార్పొరేటర్కి ఫార్చునర్ కారు గెలిచిన వారం 10 రోజుల్లోనే వస్తుంది. ఇక్కడ ఆయన ఏదైతే డివిజన్ ఉంటుందో, కార్పొరేటర్ గెలిచిన డివిజన్ ఏవైతే ఉంటాయో, ఈ అక్రమ కట్టడాలు, బిల్డింగ్ పైన బిల్డింగ్లు, వీళ్ళు మున్సిపల్ వాళ్ళతోటి, హెచ్ఎండిఏ వాళ్ళతో టైఅప్ అయ్యి ఏం చేస్తారు? వీళ్ళకింత పడేస్తారు, వాళ్ళకింత పడేస్తారు, వాళ్ళకింత పడేస్తారు, అయిపోయి ఇంకో ఫ్లోర్ వచ్చే. ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్తే చాలామందికి మండుతుంది, కానీ ఇది జరుగుతుంది ఇది. సో అందుకే ఇట్లా ఇమీడియట్గా ఫార్చునర్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి వాళ్ళకి. సో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు మేపుతున్నారు కార్పొరేటర్లను. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్పొరేటర్లను మేపుతున్నారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీ ఏరియా కార్పొరేటర్ల మీద కూడా నిఘా పెట్టండి, తెలుస్తుంది మీకు. సో అంటే ఎవడు చేయడు స్కామ్స్ అవి అంటే అందరూ అట్లనే ఉన్నారు. మరి ఇక ఇటువంటి కుళ్ళు కుతంత్రాల గురించి మాట్లాడమే పెద్ద రోగం. ప్రజెంట్ నేను ఆ రోగంతో బాధపడుతున్నా. దానికి మందు లేదు, మెడిసిన్ లేదు, దానికి మెడిసిన్ లేదు. ఏం చేయమంటారు? నాకు వచ్చింది ఈ రోగం, మెడిసిన్ లేదు. ఏం రోగం అని అంటే, అగో వాడు అవినీతి చేసిండు చూడరా నాయన అంటే ఈమె డబ్బుల కోసం చేసింది, వీడు అవినీతి చేసిండు, వాడు అవినీతి, అందరూ అవినీతి చేసారు. ఆ అవినీతి చేసిన వాళ్ళ గురించి చూపిస్తారు చూసిరా, వాళ్ళకు వస్తుంది అసలైన రోగం. దానికి మెడిసిన్ లేదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ట్రీట్మెంట్ లేదు అంటారు. ఏం చేయమంటారు? మళ్ళీ